అధునాతన సౌకర్యాలతో లక్షడిపేటలో కాలేజీ నిర్మాణం జరిగిన పరిస్థితి. ఒకసారి పిల్లలతో మాట్లాడిద్దాం, అసలు ఎట్లా ఫీల్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. ఏం పేరు తల్లి నీ పేరు? రాణి సార్, చెట్టి రాణి. జూనియర్ కాలేజ్ బాగుందా? బాగుంది సార్. అప్పుడు పాత కాలేజ్ ఉండే, ఇప్పుడు కొత్త కాలేజ్ అయింది. ఇప్పుడు సో హ్యాపీ, బాగుంది సార్. ఇప్పుడు అప్పటికంటే అన్ని కష్టాలు ఏమి లేవు సార్. ఇప్పుడు బాగుంది కాలేజ్. నా పేరు స్నేహ, నేను సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్. ఒకప్పుడు ఫస్ట్ ఇయర్లో మాకు కాలేజ్ విషయంలో బాగా ఇబ్బందులకు గురయ్యాము. డిగ్రీ కాలేజ్కి వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం క్లాసులలో కానీ మొత్తం డిస్టర్బెన్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్త కాలేజ్ రావడం వల్ల అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, స్టడీ కూడా బాగుంది, అన్ని మంచిగా ఉన్నాయి సార్. నా పేరు అక్షిత, నేను సెకండ్ ఇయర్ కంప్యూటర్స్. మేము అప్పుడు లాస్ట్ ఇయర్ ఆటోలలో వెళ్ళే వాళ్ళం, చాలా ఇబ్బందులు అయ్యేటి. ఇంట్లో మనీ కూడా ఉండకపోయేటి, ఇట్లా హాస్టల్ వేయడం. ఇప్పుడు మాకు కాలేజ్ అయినందుకు మేము చాలా హ్యాపీ. బాగుందా? ఫ్యాకల్టీ కూడా బాగుందా? టీచర్ అంటే ఎట్లున్నారు? లెక్చరర్ల పరిస్థితి ఏంటి? టీచర్స్ బాగున్నారు, కాలేజ్ బాగున్నారు. మేము ఇప్పుడు హ్యాపీ ఉన్నాం. అశ్విని. టీచర్స్ కూడా క్లాసెస్ బాగా చెప్తున్నారు, కాలేజ్ బాగుంది. అప్పటి కాలేజ్ లాగా లేదు, డిగ్రీ కాలేజ్లో బాగా ఇబ్బంది పడినాం, ఆటోలలో వెళ్ళి రావడం హాస్టల్కి. ఇప్పుడు బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంచి వసతులతో పాటు మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది, చదువు బాగా చెబుతున్నారు, కాలేజీ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. మనతో పాటు చెల్లెమ్మ ఉంది. ఏం పేరు? వైశాలి సార్. ఎట్లుంది కాలేజ్? సూపర్ ఉంది సార్. గ్రూప్ నువ్వు? కంప్యూటర్ సైన్స్ సార్. పోయిన ఇయర్ మా అక్క వాళ్ళు ఇదే సార్, కానీ కాలేజ్ అంతా బాగా లేకుండే. ల్యాబ్లకు అయినా కానీ షాక్ వచ్చాడు. కాలేజ్ ప్రేమ్ సాగర్ దయ వల్ల బస్ ఫ్రీ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఫ్రీ లేకుండా వస్తుంది సార్. అంటే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులైనా సార్, ఫ్రీగా వస్తుంది సార్. అప్పుడు పైసలు ఖర్చు అవుతాయి అని కాలేజ్కి వెళ్ళకపోవడం, ఇక్కడ కాలేజ్ బాగాలేదని టాక్ బయట. అందుకోసం ప్రైవేట్ కాలేజీలకు ఫుల్ సార్. ఎక్కడికి వెళ్ళా గౌటా సూపర్ అంటారు సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సార్. ఈ కాలేజ్లో చదువుతానని చాలా హ్యాపీ. ఓకే సార్. ఇది పరిస్థితి. గవర్నమెంట్ జూనియర్ కళాశాల అద్భుతంగా చాలా మంచి నిర్మాణం జరిగింది. దీంతోపాటు మాకు బస్సు సౌకర్యం కూడా కల్పించామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అధునాతనంగా నిర్మించిన ఈ కాలేజీకు ప్రశంసించవలసిందే అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. మాట్లాడి ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.